అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గం 2014కు పూర్వం ఏ విధంగా అయితే నియంత పాలన, చీకటి పాలన సాగిందో మళ్ళీ అదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజులలో తెలంగాణ ఉద్యమకారులు మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్, ఆనాటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే దేశద్రోహం కేసులు ఏ విధంగా అయితే పెట్టిండ్రో ప్రస్తుతం రైతులు మరి ఇక్కడ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి వాటి కోసం మరి ఇక్కడ తమ ధాన్యాన్ని అమ్మడం కోసం నిరీక్షిస్తూ ఓపిక నశించి మరి నిన్నటి రోజున ఏదైతే ధాన్యాన్ని మరి రోడ్డు మీద పెట్టి వాళ్ళు దాన్ని దగ్ధం చేసి ఏదైతే తమ నిరసనను తెలియజేసిండ్రో వాళ్ళ మీద మరి ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ తోటి విధులకు ఆటంకం అని కేసులు పెట్టించిండు దుద్దిల శ్రీధర్ అని. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని కనుక చూసుకున్నట్టయితే మరి 25/5/2026 రోజున 103 క్రైమ్ నెంబర్ 103/2026 కింద ఏమేమి సెక్షన్లు పెట్టిండు? 126 క్లాస్ 2, 132, 292 రీడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎవరిచ్చారు దీన్ని కాంప్లైంట్ అని కనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే బి దేవేందర్ అట PC 408 కాటారం పోలీస్ స్టేషన్లో మరి కానిస్టేబుల్ ఉన్నటువంటి ఆయన ఏమని ఇచ్చిండు కాంప్లైంట్? శ్రీయుత గౌరవనీయులైన SHO కాటారం గారికి నమస్కరించి రాయినది. నేను బి దేవేందర్ PC 408 కాటారం పోలీస్ స్టేషన్ నందు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు తేదీ 25/5/2026 నాడు నేను నా బ్లూ కోట్ విధుల్లో భాగంగా కాటారం నుండి ధనవాడ వైపు వెళ్తుండగా ఉదయం అందాజ సమయం 9:16 ప్రాంతంలో కాటారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా మెయిన్ రోడ్డు పైన కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం వెంటనే తమ వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాటారం మంత్రి రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డగించి ప్రజా రవాణాను స్తంభింపజేసి ప్రజాశాంతికి భంగం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిండ్రట అని సమాచారం రాగా ఇటు విషయాన్ని మా కాటారం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న బి తిరుపతి హెడ్ కానిస్టేబుల్ 525 గారికి తెలియపరిచి మేము ఇద్దరం కలిసి ఆ స్థలానికి వెళ్లేసరికి కొంతమంది రోడ్డుపై వాహనాలను అడ్డగించి ప్రజా రవాణాను స్తంభింపజేసి ప్రజాశాంతికి భంగం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిండ్రు. ఏం శాంతి భద్రతకు విఘాతం కలిగించిండ్రు? వాళ్ళందరూ దాడులు చేసిరా. రైతులు శాంతియుతంగా అక్కడ పెట్టి తమ నిరసనను ప్రజలకు ఖచ్చితంగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. మరి ఆ రైతులు కనుక అక్కడ అదైతే ఆ తమ ధాన్యాన్ని తామే దగ్ధం చేసుకొని విధి లేని పరిస్థితులలో మరి ఆక్రోశానికి గురై ఆవేదనకు గురై తమ ఆవేదనను సర్కారు అర్థం చేసుకొని తమ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి వాళ్ళు అక్కడ మరి అది చేస్తూ ఉంటే ఇవాళ ప్రజాశాంతికి భంగం కలిగించాట. ప్రజాశాంతికి భంగం కలిసి దుద్దిల శ్రీధర్ నువ్వెన్నడూ ధర్నాలు చేయలేదా? నువ్వెన్నడూ రాస్తా రోకోలు చేయలేదా? ఏ రోజన్నా నీ మీద ప్రజా రవాణాను స్తంభింపజేసి శాంతి భద్రతకు విఘాతం కలిగించానని చెప్పి ఎన్నడన్నా నీ మీద కేసులు పెట్టిందా? గత 10 సంవత్సరాలలో ఒక్క కేసు అన్న నమోదైందా? ఇవాళ రైతులు తమ ఆక్రోశాన్ని వెలగక్కోవడం కోసం ఇవాళ తమ నిరసన తెలియజేస్తే ప్రభుత్వం స్పందించి తమను కాపాడుతుందని తమ సమస్యను పరిష్కరిస్తుందంటే ఇవాళ నువ్వు ఆయనతో చేసి ఏమని పెట్టిండు? రవాణా స్తంభింపజేసి సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగించినట. మేము వారిని ఇలా చేయడం చట్ట వ్యతిరేకం, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెబుతూ ఆ ట్రాఫిక్ ను నియంత్రిస్తుంటే వారు మమ్మలను ఆ ట్రాఫిక్ నియంత్రించనీయకుండా అడ్డుపడి మమ్మలను దుర్భాషలాడి మా విధులకు ఆటంకపరిచినారు. ఆ తర్వాత వారి వివరాలు తెలుసుకోగా కాటారానికి చెందిన గాలి సడవలి, మానేం రాజబాబు, కొండపర్తి రవి, కొండగొర్ల వెంకటస్వామి, రామిల రాజబాబు, మానేం రవి, కొండ తిరుపతి, బొమ్మ తిరుపతులు అని చెప్పి తెలిసింది. కావున వారి మీద మరి చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ ఏదైతే రోడ్డు మీద ఉన్న రైతులను వాళ్ళు తమ నిరసన తెలియజేసి ప్రభుత్వం దృష్టికి రావడం కోసం ఎందుకు చేస్తారు ఇలాంటి పనులు, ఎందుకు రాస్తారోకో చేస్తారు? ఇదంతా కూడా తమ నిరసన ప్రభుత్వం దృష్టికి పోవాలి, అధికారుల దృష్టికి పోవాలి. వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని ఈ విధంగా చేస్తారు. కానీ దుద్దిల శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? నా నియోజకవర్గంలో నా సొంత మండలంలో మీరు ఈ విధంగా చేస్తారా? వాళ్ళ మీద పెట్టేయండి కేసులు అని చెప్తే వాళ్ళేం పెట్టిండ్రు? పోనీ రాస్తారోకో చేస్తారు, ధర్నా చేస్తారు, ప్రజా రవాణాకు అడ్డొచ్చిండ్రు మరి అని చెప్పి దానికి సంబంధించిన సెక్షన్ పెడితే ఓకే. కానీ ఏం సెక్షన్ పెట్టిండ్రా అంటే ఇవాళ ఆ సెక్షన్లను కనుక పరిశీలిస్తే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో వీళ్ళు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సెక్షన్ 126 క్లాస్ 2 తప్పుగా నిరోధించడమట. నేరం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చట్టబద్ధంగా వెళ్ళే హక్కు ఉన్న దిశలో వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఇది ఈ సెక్షన్ కిందికి వస్తుందట. ఇది నెల వరకు సాధారణ శిక్ష. సరే, ఇంతవరకు ఏది సెక్షన్ 126 క్లాస్ 2 బిఎన్ఎస్ పెడితే సరిపోయేది. కానీ దీనిలో ఏం పెట్టిండ్రు?
ఇంకో సెక్షన్ ఏం పెట్టినాయనంటే సెక్షన్ 132 బిఎన్ఎస్ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా క్రిమినల్ బల ప్రయోగం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వహించకుండా నిరోధించడానికి లేదా భయపెట్టడానికి వారిపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలోప్రయోగానికి దిగడం పాత ఐపీసీ సెక్షన్ 353కి సమానమైనటువంటి మరి ఆ యొక్క దాన్ని పెట్టిన పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇవాళ రైతుల మీద మరి ఇలాంటి కేసులు పెట్టడం శ్రీధర్ బాబు నీకు ఇది తగునా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి వాళ్ళు చేసిన పాపం ఏంది? ఇవాళ మంత్రి నియోజకవర్గంలో పుట్టడమే వాళ్ళకు పాపమైందా? ఇవాళ వాళ్ళను కాపాడుతా అని చెప్పి కడుపులో పెట్టుకుంటా అని చెప్పిన దుద్దిల్ల శ్రీధర్ ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఇప్పటికే అనేక రకాల తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నావు. ఆఖరికి రైతులు స్వచ్ఛందంగా తమ పంటను మరి ఏదైతే కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇదంతా కూడా మరి అధికారుల దృష్టికి మీ దృష్టికి తీసుకురావడం కోసం వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద విధులకు ఆటంకం కేసులు పెడతావా? అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగా అయితే నువ్వు మరి ఇక్కడ దేశద్రోహం కేసులు పెట్టించినవో ఇవాళ పెట్టించిన ఈ విధులకు ఆటంకం కేసుకు ఏమైనా తేడా ఉన్నదా? అందుకే 2014లో నిన్ను చిత్తుగా ఓడించిండ్రు మంత్రి ప్రజానీకం. కాకపోతే కాలక్రమేణా అవి మర్చిపోయినరు. కానీ ఈ పోలీసులు పాపం వీళ్ళకు మొక్కాలే మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నారు, నీ నిజ స్వరూపాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. 2028-29లో పుట్టమదు గెలుపుకో ఇక్కడ పోలీసులే బాటలు వేస్తా ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులతోటి ఇవాళ నిన్ను మరి రాజకీయంగా ఎదుర్కోవడం. ఎందుకంటే నీకున్న ఆర్థిక పరిస్థితికి ఇవాళ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా నీకు వస్తున్న ఆదాయానికి రేపటి రోజున నీతో పోటీ పడి ఓట్లు కొనుక్కునే పరిస్థితి మంత్రి నియోజకవర్గంలో ఎవరికి లేదు. కానీ ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడే నువ్వు ఓటుకు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా కూడా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధమవుతారు. కాబట్టి ఇవాళ పోలీసులే దారులు వేస్తా ఉన్నారు పుట్టమదుకు. మరి రేపటి గెలుపు కోసం పోలీసులే దారులు వేస్తా ఉన్నారు. ఇంకొక 2 సంవత్సరాలన్నది పోలీసులు మీరు విచ్చలవిడిగా ఇదే విధంగా రైతులను వేధించండి, విద్యార్థులను వేధించండి, మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షాలను వేధించండి. ఇవన్నీ కూడా జనం చూస్తా ఉన్నారు. ఇవన్నీ క్యాల్కులేట్ అవుతా ఉన్నాయి. 2028 కానీ 29లో కానీ ఏ రోజు ఎన్నికలు వచ్చినా కూడా దుద్దిల్ల శ్రీధర్ను సాగనంపడానికి మరి ఏదైతే ఈ రజాకారులాగా వ్యవహరిస్తున్న ఈ పోలీసులే మరి ఇక్కడ దారులు వేస్తున్నారు. తప్పది 2014 పునరావృతం కాక తప్పది. మళ్ళీ మంతనిలో మరి చీకటి పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలందరూ నడుము కట్టాలి, ప్రజల నుంచే చైతన్యం రావాలి. మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా చైతన్యం వస్తుంది. ఇప్పటికే ప్రజలకు మీరు అంటే ఏందో అర్థమైంది. అందుకే ఒక్కొక్కరిగా తిరగబడతా ఉన్నారు. తిరగబడమే కాదు, ఆఖరికి నీ సొంత ఊర్లో దన్నువాడ కాడ నిలబడి ఇవాళ ఒక రైతు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రాజీనామా చేయమని చెప్తా ఉన్నాడు. ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో శ్రీపాదరావు పేరు మీద కట్టిండు బస్ షెల్టర్. ఇదంతా ధన్వాడ గ్రామం. నీ గ్రామం నడిబొడ్డున ఉండి ఇవాళ రైతు రాజీనామా చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాడు. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రావాలి. ఇగో నీకు ఓటేసినందుకు చెప్పుతోడు కొట్టుకుంటా ఉన్నాడు రైతు. ఇది రేపటి రోజున ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ అయితే ఖచ్చితంగా నీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.